ఓం గణేశాయ నమః. కార్తీక పురాణం 2వ అధ్యాయము. సోమవార మహిమ. ఓ రాజా, కార్తీక మహత్యమును వినుము. విన్నంతనే మనోవాక్కాయముల వల్ల చేయబడిన పాపమంతయు నశించును. కార్తీక మాసమందు శివప్రీతిగా సోమవార వ్రతమాచరించువాడు కైలాస నివాసియగును. కార్తీక మాసమున సోమవారమందు స్నానము గాని దానము గాని జపము గాని చేసిన ఎడల అశ్వమేధయాగముల ఫలము పొందును. ఇందుకు సందేహము లేదు. కార్తీక మాసమందు ఉపవాసము, ఒక పూట భోజనము, రాత్రి భోజనము, ఛాయానక్త భోజనము, స్నానము, తిలదానము ఈ ఆరున్నూ ఉపవాస సమానములగునని ఋషులు చెప్పిరి. శక్తి గలవాడు కేవల ఉపవాసం చేయవలెను. దానికి శక్తి లేనివాడు రాత్రి భోజనము చేయవలెను. దానికి కూడా శక్తి లేనివారు ఛాయా నక్షత్రమును చేయవలెను. దానికి కూడా శక్తి లేనివారు బ్రాహ్మణులకు భోజనం పెట్టి వారితో పగలే భోజనము చేయవలెను. ఛాయానక్తమనగా సూర్యకాంతి తగ్గిన తరువాత రెట్టింపు కొలతకు తన నీడ రాగానే పగలే భుజించుట. సాయంకాలము 4:30 గంటలకు భుజించడాన్ని ఛాయానక్తమగును. మానవులు పైన చెప్పిన ఆరిటిలో దేనినైనను ఆచరించని ఎడల 8 యుగములు నరకమందు కుంభీపాక నరకములోను రౌరవ నరకముల్లోనూ బాధల నొందుదురు. కార్తీక సోమవారమందు విధవ యథావిధిగా ఉపవాసము చేసి శివుని పూజించినట్లయిన శివలోకమును పొందును. స్త్రీలు గాని పురుషులు గాని ఎవరు కార్తీక సోమవారమందు నక్షత్రమును చూచి రాత్రి భోజనము చేయుదురో వారి పాతకములు అగ్నియందుంచబడిన దూదివలే నశించును. కార్తీక సోమవారమందు శివలింగమునకు అభిషేకము పూజయు చేసి రాత్రి భుజించువాడు శివునికి ప్రియుడగును. ఈ విషయమందు ఒక కథ గలదు, చెప్పెదను వినుము. ఇది వినిన వారికి చెప్పిన వారికి పాపములు నశించిపోవును. కాశ్మీర దేశమందొక పురోహితుని కూతురు స్వాతంత్ర నిష్ఠూరి అని ఒక స్త్రీ గలదు. అది చక్కని రూపముతో మంచి యవ్వనముతో గుడియుండి తలదువ్వుకుని అలంకరించుకుని బహుగా మాట్లాడుచూ జారినియే ఉండేడిది. ఓ రాజా, దీని దుర్గణములు చూచి తల్లిదండ్రులను అత్తమామలను దీని విడిచిరి. దీని భర్త సౌరాష్ట్ర దేశస్థుడు. అతని పేరు మిత్రశర్మ. అతడు వేదాంగ పారంగతుడు, సదాచారవంతుడు, సమస్త భూతములందు దయగలవాడు, అనేక తీర్థములను సేవించినవాడు, అబద్ధ మాటలు మాట్లాడనివాడు, నిరంతరము దయగలవాడు. భర్త ఇట్టి ఉత్తమ గుణములు గలవాడైనప్పటికీ ఆ దుర్మార్గపు భార్య ఇతని నిత్యము కొట్టుచుండేడిది. అట్లు నిత్యము దాని చేత దెబ్బలు తినుచుచు గృహస్థ ధర్మమందుండు కోరిక చేత భార్యని విడవలేక దానితో కష్టపడుచుండేడివాడు. ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అధర్వణ వేదము అంగములనగా శిక్ష, వ్యాకరణము, ఛందస్సు, నిరుక్తము, జ్యోతిష్యము, కల్పము వీటిని సంపూర్ణంగా చదివినవాడు వేదాంగ పారంగతుడనబడును. ఈ మిత్రశర్మ భార్యకు కర్కసాయనియు నామము గలదు. భర్తయైన మిత్రశర్మయు సంభోగవాంఛ చేత దీనియందు రాగముతో నుండేడివాడు. అంతనొకనాడు దీని రంకుమగుడు ద్రవ్యములు, నగలను, వస్త్రములను తృప్తిగా ఇచ్చి నిరంతరము సంభోగమునకు నీ భర్త వల్ల భంగము కలుగుచున్నది గాన నీ భర్తను చంపమని చెప్పగా అది సమ్మతించి రాత్రి భర్త తనతో సంభోగించిన పిమ్మట నిద్రించగానే తాను లేచి పెద్ద రాతిని తెచ్చి భర్త శిరస్సును కొట్టెను. ఆ దెబ్బతో అతడు మృతి నొందెను. తరువాత కర్కస స్వయముగా తన భర్త శవమును వీపు మీద వేసుకుని తీసుకుని పోయి పాడుబడిన నూతిలో పడవేసెను. ఇట్లు భర్తను చంపి తరుణులను, పరస్త్రీ సంగమాభిలాషులను, కామశాస్త్ర ప్రవీణులను, వర్ణ సంకరణ కారకులను అయిన అనేక జాతి పురుషులతో ఆలింగన చుంబునాదులతో నిత్యము సంభోగము చేయుచుండేడిది. ఇంతేకాదు భర్తయందు అనురాగముతో కూడియున్న భార్యలను దుర్బోధల చేత ఇతరులతో సంభోగం చేయించుచు ఏకపత్నీవ్రత పారాయణులను భంగపరచి వారితో సంభోగించుచు నిత్యము పరనింద చేయుచు పరద్వేషముల కలదే
ద్వేషి అయి ఉండెను. అది నిరంతరము దయాశూన్యయ్యై ఆడంబరము చేత గాని, నవ్వు చేత గాని, కపటము చేత గాని విష్ణుపాదాల విందమును ధ్యానించలేదు, హరికథను వినునూ లేదు. ఇట్లుండగానే దీనికి యవ్వనము పోయి ముసలితనము వచ్చినది. తరువాత వ్రణవ్యాధి కలిగినది. ఆ కురుపుకు పురుగులు జనించి తరువాత దుర్గంధముతో కూడినదయ్యెను. తర్వాత జారులందరూ రూపవంతులు మొదయుక్తులై వచ్చి చూచి విగతాసులై వేశ్య ఇంటికి వచ్చుట మానివేసిరి. తరువాత పాపాధిక్యము చేత చాలా బాధ నొంది ఆ వ్రణవ్యాధితోడనే మృతి నొందెను. తరువాత భయంకరులైన యమదూతలు వచ్చి ఆ కర్కసను పాసముల చేత కట్టి యముని కడకు తీసుకుని పోయి యమునికి అప్పగించిరి. యముడు దానిని చూచి కోపము చేత కల్లెర్ర చేసి దీనిని భయంకర మగు మొల్లతో గూడినదియు ఇనుముతో చేయబడిన స్తంభమును కాల్చి మండుచుండగా ఆలింగనము చేయుచుడని కఠినమైన శిక్షను విధించెను. అంత యమాజ్ఞ మీద భటులు ఆ కర్కసను చేసిన పాపములు చెప్పుచు ఆ వేడి స్తంభమును సంభోగించుమనిరి. తరువాత దాని పాదములు రెండూ పట్టుకుని గిరగిర త్రిప్పి రాతి మీద పెట్టి కొట్టిరి. తరువాత రక్తమును కాచి త్రాగించిరి. శేషమును కాచి రెండు చెవులలోనూ పోసిరి. యమకింకరులు యమాజ్ఞ చిత్రగుప్తాజ్ఞలచే అనేక నరక బాధలకు గురి చేసిరి. ఆ కర్కస ఇట్లు తన పితృపితామహులతోనూ తన బాంధవులతోనూ తనకు పూర్వము 10 తరముల తర్వాత 10 తరముల వారితో ఘోరములైన నరకములందు మహాబాధలు పొంది తరువాత భూమియందు జన్మించెను. భూమియందు 15 మారులు కుక్కగా జన్మించినది. అందులో 15వ జన్మ కళింగ దేశమందు బ్రాహ్మణుని ఇంటి వద్ద కుక్కగా పుట్టి ఇంటింటికి తిరుగుచుండెను. ఇట్లుండగా ఒకప్పుడు ఆ బ్రాహ్మణుడు కార్తీక మాసమందు సోమవారం దినమున పగలంతయు ఉపవాసం చేసి గృహమందు శివలింగాభిషేకములు పూజాదులను చేసి నక్షత్రమండలమును చూచి గృహమునకు పోయి దేవనివేదన చేసి పిమ్మట బలిదానము కొరకు బయటకు వచ్చి భూమి మీద బలిని ఉంచి కాళ్ళు కడుగుకొని ఆచమనము చేసి తిరిగి ఇంటిలోనికి వెళ్ళెను. ఆ కుక్క ఆనాడు పగలంతయు ఆహారము కొద్ది అయినను దొరకక కృషించినదే కార్తీక సోమవారం రాత్రి విప్రుడు వేసిన బలిని భక్షించెను. ఆ బలి భోజనము చేత కుక్కకు పూర్వజాతి స్మృతి కలిగి బ్రాహ్మణోత్తమ రక్షింపుమని పలికెను. ఆ మాట విని బ్రాహ్మణుడు బయటకు వచ్చి ఆశ్చర్యముతో కూడినవాడై, ఓ కుక్క, మా ఇంటలో ఏమేమి చేసితివి, రక్షింపుమనుచున్నావు అని అడిగెను. కుక్క ఇట్లనెను, ఓ బ్రాహ్మణోత్తమ వినుము. నేను పూర్వజన్మమందు బ్రాహ్మణ స్త్రీని, పాపములను చేయుదానను, వర్ణ సంకరణము చేసిన దానను, అన్య పురుషులను మరగి నిజభర్తను చంపితిని. ఇవి నేను చేసిన పాపములు అనేకములు చేసి చచ్చి యమలోకమునకు పోయి అచ్చట అనేక బాధల నుండి తిరిగి భూమి మీదకు వచ్చి 15 మారులు కుక్కగా జన్మించి తిని చివరికి ఇప్పుడు నాకీ జాతి స్మరణ కలిగినది. ఎట్లు కలిగినదో చెప్పుము, విని తరించెదను. ఆ బ్రాహ్మణోత్తముడి మాటలు విని జ్ఞానదృష్టితో చూచి తెలుసుకొని ఇట్లనియే, ఓ సునకమా, ఈ కార్తీక సోమవారం నాడు ప్రదోష సమయము వరకు భుజింపక ఇప్పుడు నేను ఉంచిన బలిని భక్షించితివి గనుక నీకు జాతి స్మృత కలిగినది. ఆ మాటను విని కుక్క, బ్రాహ్మణోత్తమ, ఈ కుక్క జాతి నుండి నాకెట్లు మోక్షము కలుగునో చెప్పుమని విప్రుని అడిగెను. ఆ కుక్క ఇట్లు ప్రార్థించగా పరోపకార బుద్ధితో కార్తీక సోమవారములందు తాను చేసిన పుణ్యములో ఒక సోమవార పుణ్యమును కుక్కకు దారపోసెను. బ్రాహ్మణుడు సోమవార పుణ్యమును ఇయ్యగానే కుక్క దేహాన్ని విడిచి ప్రకాశించుచున్న శరీరము గలదై ప్రకాశించేటి వస్త్రములను మాల్యములను ధరించి ఆభరణాలంకృతమై తన పితరులతో కూడా కైలాసానికి పోయి అచ్చట పార్వతీదేవి వలె శివునితో కూడా ఆనందించుచుండెను. కాబట్టి కార్తీక మాసమందు సోమవార వ్రతం ఆచరించదగినది. ఎవరు కార్తీక సోమవార వ్రతమును చేయుదురో వారికి మోక్షము హస్తమందుండును. కాబట్టి ఓ జనక మహారాజా, పుణ్యప్రదమైన కార్తీక వ్రతమును నీవు చేయుము.